జడ్జెస్‌లో ఒక్కరైనా క్వెషన్ చేయొచ్చు కదా! అంటే క్లాసికల్‌కి మేము ఎలా జడ్జ్ చేస్తాం, దీనికి ఎలా కంపేర్ చేస్తామని. కానీ ఎవ్వరేం చేయలేదు. క్లాసికల్ గూడా పాడాను. ఐ డోంట్ నో ఇంకా. కానీ సింగర్స్ ఎస్పెషల్లీ వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ వాయిస్ ఎలా ఉంది? గమకాలు ఎలా పలుకుతున్నారు? ఎంత బ్రెత్‌లెస్‌గా పాడగలుగుతున్నారు? ఇవన్నీ అందరికీ తెలిసినవే. ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ వాయిస్‌లో వచ్చే మెచ్యూరిటీ కానీ, చేంజెస్ కానీ, ఆ సీనియారిటీ పెరిగే కొద్దీ ఉండే ప్రెజెంటేషన్ కానీ వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారో ఒకానొకప్పుడు ఎలా పాడారో వాళ్ళకే తెలుసు కదా! ఎంత కీచు గొంతుకులు ఉండేవో అనేది. సో, సో అండ్ ఐ థింక్ వెన్ సంబడీ ఈస్ ట్రైయింగ్ దేర్ బెస్ట్ బీయింగ్ అ జడ్జ్ ఇంకా ఎంకరేజ్ చేయాలి. అంతేగాని నీదసల ఆ వాయిసే గాదు, నీది బేస్ రేంజ్ వాయిస్ అలా నన్ను ఏ జడ్జ్ అనలేదండి ఇప్పటి వరకు. మొన్న 1 ఇయర్ బ్యాకే నేను 'సూపర్ సింగర్' విన్నర్ అయ్యాను. దానిలో గూడా నా రేంజ్ కాకపోయిన సాంగ్సే పాడాను నేను విన్నర్ అయ్యే టైంకి. 'చిత్రామ్మ' పాటలు పాడాను ఫైనల్ విన్నర్ అయ్యేటప్పుడు. అప్పుడు 'శ్వేతమోహన్' గారు స్టేజ్ మీదకొచ్చి హగ్ చేసుకున్నారు. బికాజ్ షీ నోస్ నాదసలు ఆ రేంజ్ వాయిస్ కాదు, అయినా అంత పర్ఫెక్ట్‌గా పాడావన్నారు. సో, అక్కడిలా మెచ్చుకొని ఇక్కడెందుకు అదే పాయింట్ మీద డిస్కరేజ్ చేశారో నాకర్థం కాలేదు.